ఇదే 93, 94 ఇది గురించి చెప్తున్నారు కాబట్టి 96లో మీరు నక్సలైట్ టెర్రరిజం అనే పుస్తకం కూడా రాశారు. అవునండి. దాని గురించి అంటే ఒక పుస్తకం రాయాలనే అంత భావన ఎందుకు కలిగింది సార్ నక్సలైట్ల పైన? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే, అరే ఇంతమంది నక్సలైట్ల గురించి వీళ్ళకి ఎవరికి ఎందుకు తెలియడం లేదు, నక్సలైట్లు అనేటువంటి వాళ్ళ గురించి మేధావులు ఎందుకు ఇంత వీళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు అని ఆలోచించాం అంతే. ఇప్పుడు మేధావులందరూ కూడా నక్సలైట్లు అంతా చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే మేధావులు కూడా కొంతమంది ఇన్నోసెంట్ మేధావులు ఉంటారు. అవునండి, ఉంటారండి. సరే సార్, బాగుంది మాట మీద. ఇన్నోసెంట్ మేధావులు ఉంటారండి, బాగా చదువుకున్నటువంటి వాళ్ళే, ఓపెన్ హార్టెడ్ పీపుల్. వాళ్ళు ఏంటంటే, అరే వీళ్ళు చేస్తున్నది మంచిదే కదా, వాడికి కోపం ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో ఎవడో సమాజంలో జరుగుతున్నట్టు చిన్న చిన్న అన్యాయాలన్నీ ఉంటాయి కదా, వీడి దొర ఇట్లా చేసినాడు, ఇంక ల్యాండ్ లార్డ్ ఇట్లా చేసినాడు, మరొకటి ఇలా చేసినాడు, అనేక విషయాలపైన కోపం ఉంటుంది. వాడి కోపం అంతా కూడా ఈ విధంగా డైవర్ట్ అవుతుంది. ఏమిటి, సమాజం పైన ఉన్నటువంటి కోపము నక్సలైట్ల పైన ప్రేమగా మారుతుంది. ప్రేమగా మారి వీడేదో సమాజాన్ని మార్చాలంటున్నాడు, అంతే కదా. ఇప్పుడు వాడి కోపం ఉంటుందండి, వాడికి సమాజం పైన కోపం ఉంటుంది. ఎవడో నక్సలైట్ వచ్చి సమాజాన్ని మార్చేస్తానంటాడు, పదాలు బాగుంటాయి సార్, వెరీ గుడ్, వీడు మంచిగా, వీడు మంచివాడు అనే ఫీలింగ్ వస్తుంది కదా. అలా ఇన్నోసెంట్ పీపుల్ చాలా మంది ఉంటారు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ సివిల్ లిబర్టీస్ కమిటీ అని ఉండేది మేము ఆ టైంలో. ఆ సివిల్ లిబర్టీస్ కమిటీ అనేది, దానిలో కోర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పార్టీ వాళ్ళండి, నక్సలైట్ పార్టీ ఉంటుంది కదా, సిపిఎంఎల్ పార్టీ వాళ్ళు. అప్పుడు చంద్రపుల్లారెడ్డి గారి పుస్తకాలు 2 చదవడం అయింది. అప్పుడు చంద్రపుల్లారెడ్డి ఆయన రాసినటువంటి నక్సలిజం గురించి రాసినటువంటి పుస్తకాల పేర్లు మర్చిపోయినాను, దానిలో క్లియర్ గా రాసుకున్నాడు అనమాట. వాళ్ళు ఈ ఏపీ సిఎల్సి ఒకటి, తర్వాత విప్లవ రచయితల సంఘము, ఈ 2 కూడా వాళ్ళ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కింద మనం క్రియేట్ చేసుకున్నాము అని చెప్పి ఆయన రాసుకున్నాడు. సో దానిలో ఏమిటి, సివిల్ లిబర్టీస్ కమిటీ ఏంటి, అడ్వకేట్లు వీళ్ళు ఇట్లా వాళ్ళందరూ కూడా, అడ్వకేట్లు మేధావులు వీళ్ళందరూ కూడా, ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఫర్ అప్పుడు ఉన్నటువంటి చంద్రపుల్లారెడ్డి గ్రూప్. సిమిలర్లీ రెవల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ అనేది కూడా. సో అరే చూసినావు, ఇప్పుడు కోర్ గ్రూప్ ఏమో అదే ఉంటుంది, అమాయకంగా చేరినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. సో అలా ఉంటుందండి. సో అమాయకంగా చేరినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకోండి, వాళ్ళు పాపం ఈయన చాలా మంచివాడు అండి, రోజు పూజ కూడా చేసుకుంటాడు, మా ఇంటి పక్కనే ఉంటాడు, చాలా మంచివాడు, ఈయన రెవల్యూషనరీ అనేటువంటి ఫీలింగ్ అందరికీ ఉంటుంది. చాలా రెస్పెక్టబుల్ మ్యాన్ అని, చాలా రెస్పెక్టబుల్ పీపుల్ అప్పుడు వీళ్ళతో చేరారు. కొంతమంది ఆఫీసర్లు కూడా మన కర్మ కొద్ది, కొంతమంది సీనియర్ ఆఫీసర్లు ఇట్లా వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు నక్సలైట్లు కాకపోయినా నిజంగా వాళ్ళపైన చాలా చాలా సింపతి వాళ్ళు ఉండేవాళ్ళు. సో అందువల్ల అట్లాంటివన్నీ చూసి అప్పుడు ఇంకా నేను ఈ టెర్రరిజం గురించి ఇవన్నీ చదవడం జరిగింది. అంటే టెర్రరిజం అనేటువంటిది ఏ విధంగా లిబరల్ స్టేట్స్ లో, అందులో డెమోక్రాటిక్ స్టేట్స్ లో టెర్రరిజం ఎక్కడ ఫ్లరిష్ అవుతుంది, ఓన్లీ ఇన్ డెమోక్రసీస్. డెమోక్రసీ లేకుంటే టెర్రరిజం ఫ్లరిష్ కాదు కదా.